కర్ణుడి దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అర్జునుడు భరించలేక ఒకరోజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, బావా, నేను కూడా దానాలు చేశాను, అవసరమైతే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను, అయినా నన్ను ఎవ్వరూ గుర్తించడం లేదు, అందరూ కర్ణుడి దానగుణాన్నే పొగుడుతున్నారు, దీని వెనుకున్న కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆ సంభాషణ జరిగిన సాయంత్రం వేళ అలా కృష్ణుడు అర్జునుడు వాహ్యానికి వెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరికీ ఒక బంగారు కొండ కనిపించింది. అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు చూసి, ఈ బంగారు కొండను దానం చెయ్యి, అప్పుడైనా నీకు కర్ణుడి కన్నా మంచి పేరు వస్తుందేమో అన్నాడు. అర్జునుడు వెంటనే తన సేవకుల చేత చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి బంగారం దానంగా తీసుకోమని దండోరా వేయించాడు. అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. అర్జునుడు బంగారాన్ని తవ్వించి చిన్న చిన్న ముక్కలు దానం చేయటం మొదలుపెట్టాడు. ఎంతమందికి దానం చేసినా బంగారం తరగటం లేదు. జనం సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకరోజు అయ్యేసరికి అర్జునుడు అలసిపోయాడు. కృష్ణ, దానం చేయాలంటే చిరాగ్గా ఉంది అన్నాడు. అప్పుడు కృష్ణుడు, నీకు దానం ఎలా చేయాలో చెబుతా అని కర్ణుడిని పిలిపించాడు. ఈ బంగారు కొండలు మాకు కనిపించాయి, వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బాగుంటుంది అన్నాడు. వెంటనే కర్ణుడు అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి, ఈ కొండలు మీవే, వీటిని తవ్వి తీసుకెళ్ళండి అన్నాడు. అందరూ తమకు కావలసిన బంగారాన్ని తీసుకెళ్లారు. అప్పుడు అర్జునుడితో కృష్ణుడు, నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది, అందుకే చిన్న చిన్న ముక్కలుగా పంచిపెట్టావు. కానీ కర్ణుడికి ఆ ఆశ లేదు, అందుకే వారికే కొండంతా ఇచ్చేశాడు. ఇక్కడ చెప్పబోయేదేంటంటే, దానం చేసేవారి మనసులో ఎటువంటి ఆశ ఉండకూడదు, అప్పుడే ఆ దానం ఫలిస్తుంది అని బోధ చేశాడు మన శ్రీకృష్ణ పరమాత్ముడు.